నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏడాది తొలి రోజు బాగుంటే అంతా శుభమే జరుగుతుందనే నమ్మకంతో తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనాలకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం భక్తులతో పోటెత్తింది. నేడు సుమారు 1.5 మంది భక్తులు వస్తారని అంచనా వేశారు అధికారులు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. అటు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు భక్తులు. ఇసుక జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల తాకిడి అయితే పెరిగింది. అక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, దర్శనాలు ఏ విధంగా జరుగుతున్నాయి భక్తులందరికీ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర నుంచి అంజుమా, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? కొత్త సంవత్సరానికి భక్తి భావంతో స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ భక్తులతోటి సందడిగా మారాయి. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఈ ఆలయానికి కొద్దిసేపటి నుంచి విపరీతంగా భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి అనేక మంది భక్తులు వస్తున్నప్పటికీ 1 గంట నుంచి విపరీతమైనటువంటి రద్దీ అయితే ఉంది. మనకు మెట్ల మార్గం అంతా కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి ఉంది. 29వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్వామివారిని ఉత్తర ద్వారం విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. సో వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైనా సరే స్వామివారిని దర్శనం చేసుకోవడం మిస్ అయితే లోపల అన్ని విధాలుగా ఏర్పాట్లను అయితే చేశారు. సో మెట్ల మార్గం గుండా అదే విధంగా మనకి వెనక నుంచి కూడా ఒక మార్గాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్ల గుండా భక్తులందరూ ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. లోపల నిజంగానే వైకుంఠాన్ని తలపించే విధంగా ఎంతో అందంగా సర్వాంగ సుందరంగా ఆలయాన్ని మొత్తంగా కూడా అలంకరించడం జరిగింది. ఇక స్వామి వారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు అని చెప్పొచ్చు. అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు దర్శన అనంతరం ప్రసాదం, అదే విధంగా టీటీడీకి సంబంధించినటువంటి క్యాలెండర్, డైరీని సొంతం చేసుకునేందుకు కూడా అధిక సంఖ్యలో భక్తులైతే పోటెత్తుతున్నారు. సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఆలయానికి విచ్చేసి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని కొత్త సంవత్సరం అంతా కూడా తమకి బాగుండాలని వేడుకుంటున్నారు. 2025లో ఏవైనా తప్పులు చేసినా వాటిని క్షమించమని, 2026లో బాగుండాలి, అదేవిధంగా తాము అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మొక్కులు కూడా చెల్లిస్తున్నారు. సో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రసాద వితరణ అనేది కూడా ఉంటుంది. సో లోపలికి వెళ్ళడానికి మనకు 2 వైపుల నుంచి అయితే ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనం మెట్ల మార్గం దగ్గర ఉన్నాము. మెట్ల మార్గం అంతా కూడా మనకి భక్తులతోటి రద్దీగా కనిపిస్తోంది. సో లోపలికి వచ్చిన తర్వాత మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ కూడా ఉంది. సో ఆ క్యూ లైన్ గుండా మనం లోపలికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళాక మనకి జిగ్జాగ్ లో లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో క్యూ లైన్ల ద్వారా లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ఆయన దశావతారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆలయం లోపల ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విగ్రహాలను కూడా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుంటూ ఎంతో సంతోషంగా వారు బయటికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకొని, అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి క్యాలెండర్, డైరీ, లడ్డూలను వీటిని కూడా కొనుగోలు చేసి వారందరూ కూడా ఎంతో ప్రశాంతమైనటువంటి మనసుతోటి వెనుదిరిగి వెళ్తున్నారు. ఈ రోజు బాగుంటే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అని భక్తులందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి అధిక సంఖ్యలో భక్తులైతే తరలి వస్తున్నారు. అంటే సాధారణ రోజులతోటి మనం పోలిస్తే ఈ సమయంలో మనకి 2 3 క్రౌడ్ అనేది ఉంటుంది. ఇక 29వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో
అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. మెట్ల మార్గం అంతా కూడా భక్తులతోటి నిండిపోయి కనిపిస్తుంది. సో ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత ఆ ద్వారం చూస్తే నిజంగానే మనం వైకుంఠంకి వచ్చామా అనే విధంగా కూడా ఎంతో అందంగా తీరొక్క పూలతోటి డెకరేట్ చేయడం కూడా జరిగింది. చిన్నపిల్లల్ని తీసుకొని కూడా అనేక మంది అయితే దర్శనానికి తరలి వస్తున్నారు. సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా గోవింద నామస్మరణ చేసుకుంటూ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా మనకు ఇదే విధమైనటువంటి రద్దీ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అనేక మంది భక్తులతోటి మెట్ల మార్గం అంతా కూడా మనకి కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. ఈ రోజు బాగుండాలని, అదేవిధంగా ఈ రోజు బాగుంటే సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే విధంగా కొనసాగుతుందని కూడా ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు. అందుకే వారందరూ కూడా ఈ రోజున ఎంతో భక్తి భావంతో ఆలయానికి అయితే రావడం జరిగింది. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్. సేమ్ టు యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రగతి నగర్. ప్రగతి నగర్ నుంచి. సో 2026 స్టార్ట్ అయిపోయింది. ఈ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి? అండ్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? లైక్ ఫస్ట్ డే ఆఫ్ జనవరి? ఫస్ట్ డే ఆఫ్ జనవరి. ఇప్పుడు వచ్చాం, ఈరోజు వచ్చాం. ఓకే. సో అంటే ఈ సంవత్సరం మేము మొదలు పెట్టారా లైక్ టెంపుల్స్కి రావాలి అనేది? అవును. సో 2026 ఎలా ఉండాలనుకుంటున్నారు? బాగుండాలి. ఓకే. సో హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. సో 2025కి ఎలా గుడ్ బై చెప్పావు? నిన్న సెలబ్రేషన్స్ జరిగాయా? స్కూల్లో జరిగాయా? ఓకే. సో 2026 ఎలా ఉండాలనుకుంటున్నావు? మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలి. బాగా చదువు. హలో మ్యామ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సో మీరు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా న్యూ ఇయర్ రోజున? లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం మేడం. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఇంతమంది క్రౌడ్ ఉన్నారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి? ఉంది. బాగుంది. ఓకే. సో చూడొచ్చు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్. సో ప్రతి ఒక్కరు First time from Kerala I'm coming. కేరళ నుంచి వస్తున్నారు. So my friend told go to Jubilee Hills, definitely visit Venkateshwara Swami temple. Om Namo Narayana. ఓకే. సో కేరళ నుంచి వస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంట జూబ్లీ హిల్స్లోని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోమని. సో అందుకనే ఆయన ఎంతో సంతోషంగా ఈ రోజు ఆలయానికి అయితే రావడం జరిగింది. ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లోనే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ఇక ప్రత్యేక రోజులలో ఆ క్రౌడ్ అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది, గంటకు పెరుగుతూనే ఉందని చెప్పొచ్చు. తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా అధిక సంఖ్యలో వేలాది సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈరోజు పూర్తయ్యేలోపు లక్షల మంది భక్తులు ఆ స్వామివారిని దర్శనం చేసుకునేందుకు జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్కి అయితే పోటెత్తుతూనే ఉంటారు. మొత్తంగా మనకి మెట్ల మార్గం అంతా కూడా భక్తులతోటి నిండిపోయి ఉంది. ఇక మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చిన వెంటనే ప్రసాద వితరణ అనేది కూడా ఉంటుంది. సో ఆ ప్రసాదం తీసుకొని వాళ్ళందరూ కూడా అంటే క్యూ లైన్లలో రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి క్యూ లైన్లలోనే వాళ్ళు ఆ ప్రసాదం తీసుకొని తినుకుంటూ కూడా అందరూ మాట్లాడుకుంటూ ప్రశాంతంగా బయటికి వస్తున్నారు. ఇక టెంపుల్ వెనకాల మనకి టీటీడీకి సంబంధించినటువంటి క్యాలెండర్, డైరీ, అదేవిధంగా లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి కౌంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్స్ అన్నీ కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఆలయానికి అయితే వస్తున్నారు. ఈ సంవత్సరం అంతా బాగుండాలని కూడా కోరుకుంటున్నారు. సో 2025కి ఎంతో సంతోషంగా గుడ్ బై చెప్పి 2026 బాగుండాలి అనేటువంటి ఒక నమ్మకంతో, అది కూడా ఆధ్యాత్మికంగా ఇంకా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బంజారా హిల్స్. బంజారా హిల్స్. ఓకే. సో 2025కి ఎలా గుడ్ బై చెప్పారు? నిన్న సెలబ్రేట్ చేసుకున్నారా? చేసుకున్నాం. ఓకే. సో 2026 ఎలా ఉండాలనుకుంటున్నారు? నైస్, సంతోషంగా ఉండాలి. ఓకే. సో ఏమైనా రెజల్యూషన్స్ ఉన్నాయా? అంటే ఇది చెయ్యాలి, ఇది సాధించాలి, ఇలా ఉండాలి అని ఏమైనా పెట్టుకున్నారా? ఏమైనా? ఏం లేదు. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రశాంతంగా ఉంటే చాలు అనేది అయితే ప్రతి ఒక్కరి మోటోగా అయితే మనకి కనిపిస్తోంది. సో ఎందుకంటే ప్రశాంతంగా ఉంటే చాలు, అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. అండ్ మోరోవర్ అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాట. సో ఈ ప్రాంగణం అంతా కూడా మనకి జై శ్రీమన్నారాయణ, నమో నారాయణాయ అనుకుంటూ ఈ విధమైనటువంటి నామస్మరణతోటే మనకి పరిసర ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో గంటలు గడిచే కొద్దీ క్రౌడ్ అనేది పెరుగుతూనే ఉంది. ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. ఒకవైపు వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఉత్సవాలు, మరోవైపు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు, అది కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకొని అంతా బాగుండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి అయితే తరలి వస్తున్నారు. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. సో ఎక్కడి నుంచి వస్తున్నారు?
మాదాపూర్ నుంచి. ఓకే, సో చూడొచ్చు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఆలయానికి తరలి వచ్చి వాళ్ళందరూ కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ఎంతో సంతోషంగా వెనుదిరిగి వెళ్తున్నారు. ఏడాదంతా కూడా బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. 2026లో అనుకున్నవన్నీ జరగాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చామని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక నూతన సంవత్సరం వేళ తొలి రోజు దైవ దర్శనం చేసుకుంటే ఆ ఏడాదంతా కూడా శుభమే జరుగుతుందని భావించి భక్తులంతా కూడా వివిధ ఆలయాలకు పోటెత్తుతున్నారు. అలాగే జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల తాకిడి అయితే పెరిగింది. స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఇక రద్దీ దృష్ట్యా అటు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.